నందీనగర్లో క్షుద్ర పూజల ఆనవాళ్లు కలకలం రేపాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. ఎర్రని బట్టలు, బొమ్మ, పసుపు, కుంకుమ, వెంట్రుకలు, నిమ్మకాయలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నిన్న అర్ధరాత్రి సమయంలో క్షుద్ర పూజలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్ నందీనగర్లో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఈ క్షుద్ర పూజలు జరిగినట్లుగా తెలుస్తోంది. అలాగే దీని మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే నందీనగర్ లోని క్షుద్ర పూజలు అయితే కలకలం రేపుతున్నాయి. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కనే ఈ క్షుద్ర పూజలు అయితే జరిగాయి. ఏదైతే కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి ఈ క్షుద్ర పూజలు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ఎర్రని బట్టలు, బొమ్మ, పసుపు, కుంకుమ, వెంట్రుకలు, నిమ్మకాయలతో అక్కడంతా కూడా ఒక భయానక పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదైతే నిన్న అర్ధరాత్రి ప్రాంతంలో ఈ క్షుద్ర పూజలు జరిగినట్లు కూడా ఆ చుట్టుపక్కల స్థానికులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఏదైతే ఈ నందీనగర్ లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్క స్థలంలోనే ఈ క్షుద్ర పూజలు జరగడంతోనే కొద్ది కలకలం రేపాయి. అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా కొద్ది భయాందోళనకు అయితే గురయ్యారు. ఏదైతే నిన్న అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ క్షుద్ర పూజలు చేసినట్లు కూడా చెప్తున్నారు. ఏదైతే ఎర్రని బట్టలు, బొమ్మ, పసుపు, కుంకుమ, ఏదైతే వెంట్రుకలు, నిమ్మకాయతోనే అక్కడ క్షుద్ర పూజలు జరిగినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి దీనిపై అయితే ప్రస్తుతం స్థానికులు కూడా అక్కడ కొద్దిగా భయాందోళనకు గురైనట్టే చెప్తున్నారు. ఏదైతే నిన్న రాత్రి ఇది జరిగిందన్నట్టు ఆ సమయంలో కూడా అక్కడ ఎవరు లేని ప్రాంతంతోనే అక్కడ పక్కన ఈ క్షుద్ర పూజలు చేసినట్లు కూడా అనుమానిస్తున్నారు. మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.